బిహార్ రాష్ట్రాన్ని ఒక్కసారిగా కుదిపేసిన భారీ ప్రమాదం. అర్ధరాత్రి నిశ్శబ్దాన్ని ఛేదించిన గంగానది గర్జన. క్షణాల్లో కూలిపోయిన భారీ వంతెన. ప్రజల గుండెల్లో భయాన్ని నింపిన ఈ ఘటన బిహార్లో కుప్పకూలిన బ్రిడ్జ్. బిహార్ రాష్ట్రాన్ని ఒక్కసారిగా కుదిపేసిన భారీ ప్రమాదం. అర్ధరాత్రి నిశ్శబ్దాన్ని ఛేదించిన గంగానది గర్జన. క్షణాల్లో కూలిపోయిన భారీ వంతెన. ప్రజల గుండెల్లో భయాన్ని నింపిన ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఉత్తర బిహార్, దక్షిణ బిహార్లను కలిపే కీలక మార్గం వేలాది కుటుంబాల ప్రయాణానికి ఆధారం. రోజుకు 1,00,000కు పైగా వాహనాల రాకపోకలు సాగించే విక్రమశీల సేతు బ్రిడ్జిలోని ఓ పిల్లర్ ఒక్కసారిగా కూలిపోవడంతో దాదాపు 25 మీటర్ల మేర వంతెన భాగం గంగానదిలో కలిసిపోయింది. అయితే అదృష్టవశాత్తు అధికారులు ముందుగానే ట్రాఫిక్ నిలిపివేయడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ ఈ ఘటన ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఇంత భారీ వంతెన ఎలా కూలిపోయింది? నిర్మాణ లోపమా, నిర్వహణలో నిర్లక్ష్యమా, లేక ముందస్తు హెచ్చరికలను పట్టించుకోకపోవడమా? ఈ ప్రత్యేక కథనంలో విక్రమశిల సేతు నిర్మాణం నుంచి కూలిపోయిన క్షణం వరకు ప్రతి అంశాన్ని లోతుగా తెలుసుకుందాం. సోమవారం అర్ధరాత్రి సమయం. గడియారం 1:30 గంటలు చూపిస్తోంది. చాలా మంది నిద్రలో ఉన్న వేళ బాగల్పూర్ ప్రాంత ప్రజలు ఒక్కసారిగా భారీ శబ్దం విని భయంతో బయటకు పరుగులు తీస్తారు. గంగానది మీదుగా నిర్మించిన విక్రమశిల సేతు బ్రిడ్జ్ మధ్య భాగంలో ఉన్న ఓ పిల్లర్ ఒక్కసారిగా బలహీనపడింది. కొద్ది క్షణాల్లోనే భారీ కాంక్రీట్ నిర్మాణం గంగలోకి కూలిపోయింది. స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం ముందుగా గట్టిగా చీలికల శబ్దం వినిపించిందని, ఇక ఆ తర్వాత ఒక్కసారిగా పెద్ద మూతతో వంతెన భాగం కూలిపోయిందని తెలిపారు. అక్కడికి చేరుకున్న అధికారులు వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే బ్రిడ్జ్ లో కొన్ని బలహీనతలు గుర్తించిన అధికారులు ముందస్తు జాగ్రత్తగా ట్రాఫిక్ ను నిలిపివేయడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. లేకపోతే అదే సమయంలో భారీ వాహనాలు ప్రయాణిస్తే పరిస్థితి ఎంత ఘోరంగా ఉండేదో ఊహించుకోవడమే భయానకరంగా మారింది. విక్రమశిల సేతు బిహార్కు కేవలం ఒక బ్రిడ్జ్ మాత్రమే కాదు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కీలక దమని లాంటిది. బాగల్పూర్ సమీపంలో గంగానదిపై నిర్మించిన ఈ వంతెన ఉత్తర బిహార్ మరియు దక్షిణ బిహార్ ప్రాంతాల మధ్య ప్రధాన అనుసంధాన మార్గంగా పనిచేస్తోంది. వ్యాపార వాహనాలు, పాలు, కూరగాయలు, ధాన్యం తరలించే ట్రక్కులు, ఉద్యోగులు, విద్యార్థులు, అత్యవసర సేవలు ఇలా లక్షలాది మంది ఈ వంతెనపై ఆధారపడుతున్నారు. ప్రతిరోజు 1,00,000కు పైగా వాహనాలు ప్రయాణించే ఈ మార్గం ఇప్పుడు పూర్తిగా నిలిచిపోయింది. దీంతో వందల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ మళ్లింపు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం అధికారులు ముంగేర్ మార్గం ద్వారా వాహనాలను మళ్లిస్తున్నారు. అయితే దీనివల్ల ప్రయాణ సమయం భారీగా పెరిగిపోయింది. బ్రిడ్జ్ కూలిపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేము ఎన్నోసార్లు చీలికలు కనిపిస్తున్నాయని అధికారులకు చెప్పాం అని కొందరు ఆరోపిస్తున్నారు. భారీ వాహనాలు వెళ్లినప్పుడు వంతెన కంపించేది అని మరో స్థానికుడు చెబుతున్నాడు. ఇంకొన్ని గంటల ముందో లేక తర్వాత జరిగి ఉంటే వందలాది మంది ప్రాణాలు పోయేవి అని భయంతో చెబుతున్నారు. ప్రజల్లో ఇప్పుడు ఒక్కటే ప్రశ్న, ఇంతకాలంగా కనిపిస్తున్న సమస్యలను ఎందుకు పట్టించుకోలేదు? ఘటనపై బిహార్ ప్రభుత్వం అత్యవసర సమావేశం నిర్వహించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం వంతెనలోని ఓ పిల్లర్ నిర్మాణ బలహీనత కారణంగా కూలిపోయి ఉండవచ్చనైతే అధికారులు భావిస్తున్నారు. అయితే పూర్తి వివరాలు దర్యాప్తు తర్వాతే వెల్లడవుతాయని చెబుతున్నారు. సాంకేతిక నిపుణుల బృందాలు ఇప్పటికే సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. వంతెన నిర్మాణ నాణ్యత, నిర్వహణ విధానం, వాడిన పదార్థాల బలం, గత మరమ్మతులు వివరాలు అన్నిటినీ పరిశీలిస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో కొన్ని పాత వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో బ్రిడ్జిపై పగుళ్లు కనిపిస్తున్నాయని కొందరు చెబుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం భారీ వంతెనల నిర్వహణ చాలా కీలకం. ప్రత్యేకించి గంగానది వంటి భారీ ప్రవాహం ఉన్న నదులపై నిర్మించిన వంతెనలకు నిరంతర తనిఖీలు అవసరం. నీటి ప్రవాహం, వరదల ప్రభావం, భారీ వాహనాల ఒత్తిడి ఇవన్నీ కలిసి నిర్మాణ బలాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. సమయానికి మరమ్మతులు చేయకపోతే
లేకపోతే ఇలాంటి ప్రమాదాలు జరగవచ్చని ఇంజనీర్లు హెచ్చరిస్తున్నారు. ఇది దేశంలో జరిగిన తొలి ఘటన కాదు. గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా వంతెనలు కూలిపోవడం ఆందోళన కలిగిస్తోంది. కొన్ని చోట్ల నిర్మాణ నాణ్యతపై ప్రశ్నలు తలెత్తగా మరికొన్ని చోట్ల నిర్వహణ లోపాలు బయటపడ్డాయి. అభివృద్ధి పేరుతో భారీ ప్రాజెక్టులు నిర్మిస్తున్నప్పటికీ వాటి భద్రతపై సరైన పర్యవేక్షణ అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ ఘటన తర్వాత ప్రజల్లో భయం నెలకొంది. దేశవ్యాప్తంగా పాత వంతెనల భద్రతపై చర్చ మొదలైంది. మనం ప్రతిరోజు ప్రయాణించే వంతెనలు ఎంత సురక్షితం అనే ప్రశ్న ఇప్పుడు ప్రతి ఒక్కరి మనసులో ఉంది. ప్రజలు ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నారు. నిర్మాణం పూర్తయ్యాకే బాధ్యత ముగిసిపోతుందా, లేక నిరంతర పర్యవేక్షణ కూడా అవసరమా? విక్రమశిల సేతు మూతపడటంతో రవాణా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ప్రత్యేకించి సరుకు రవాణాలపై భారీ ప్రభావం పడింది. పాలు, కూరగాయలు, వ్యవసాయ ఉత్పత్తులు తరలించే వాహనాలు గంటల తరబడి నిలిచిపోతున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాల వల్ల ఇంధన వ్యయం కూడా పెరుగుతోంది. ఇది చివరికి సామాన్య ప్రజలపై ధరల రూపంలో భారం పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. సివిల్ ఇంజనీరింగ్ నిపుణుల ప్రకారం పెద్ద వంతెనల జీవితకాలం పూర్తిగా నిర్వహణపై ఆధారపడి ఉంటుంది. ప్రతి కొంత కాలానికి స్ట్రక్చరల్ ఆడిట్ చేయాలి. చిన్న పగుళ్లను కూడా నిర్లక్ష్యం చేయకూడదు. నీటి ప్రవాహం కారణంగా పిల్లర్ల అడుగు భాగం బలహీనపడే అవకాశం ఉంటుంది. అదే జరిగి ఉంటే ఈ ప్రమాదం వెనుక కారణం మరింత తీవ్రమై ఉండొచ్చు. ఈ ఘటనలో అత్యంత కీలక విషయం ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం. అదే సమయంలో వాహనాలు ప్రయాణించి ఉంటే పరిస్థితి భయంకరంగా మారేది. అధికారులు ముందుగానే ట్రాఫిక్ నిలిపివేయడం వల్లే వందలాది ప్రాణాలు కాపాడబడ్డాయని చెప్పాలి. ఇది ఒక పెద్ద హెచ్చరికగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. ఈ ఘటనపై రాజకీయ విమర్శలు కూడా మొదలయ్యాయి. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నిస్తున్నాయి. నిర్మాణ నాణ్యత ఎక్కడ? పర్యవేక్షణ ఎందుకు లేదు? ప్రజల ప్రాణాలతో నిర్లక్ష్యమా అంటూ విమర్శలు వెలువెత్తుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం మాత్రం పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెబుతోంది. ఇప్పుడు ప్రధాన ప్రశ్న, విక్రమశిల సేతు మళ్లీ ఎప్పుడు ప్రారంభమవుతుంది? దానికి ఎంత సమయం పడుతుంది? తాత్కాలిక మరమ్మతులతో సరిపెడతారా, లేక పూర్తిగా కొత్త నిర్మాణం చేపడతారా? ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. విక్రమశిల సేతు కూలిపోవడం కేవలం ఓ వంతెన ప్రమాదం కాదు. ఇది మన మౌలిక వసతుల భద్రతపై పెద్ద హెచ్చరిక. ప్రజల ప్రాణాలకు సంబంధించిన నిర్మాణాల్లో నిర్లక్ష్యానికి తావు ఉండకూడదు. ప్రతి చిన్న లోపాన్ని కూడా సమయానికి గుర్తించి చర్యలు తీసుకోవాలి. అభివృద్ధి అంటే కేవలం నిర్మాణాలు కాదు, వాటి భద్రతను కాపాడటం కూడా అంతే ముఖ్యమని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.